హాయ్ విజర్స్ ఈ రోజు మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చాం. అదేంటంటే పుష్ప 3 ది ర్యాంపేజ్ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, అది ఎలా ఉండబోతుంది, దాని గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. దాదాపు పుష్ప 2 ది రూల్ ఈరోజు దాదాపు ఈరోజు సాయంత్రం 4:30 మనకి ప్రీమియర్ షోలు పడబోతున్నాయి వరల్డ్ వైజ్గా. అయితే పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందని మనం ముందు నుంచే చెప్పుకొచ్చాం. అయితే పుష్ప 3 ది ర్యాంపేజ్ టీజర్ అనేది ఈరోజు పుష్ప 2 దాదాపు 3:22 అని మనకి మూవీ టీము అప్డేట్ ఇచ్చింది. అయితే లాస్ట్ 1 మినిట్లో పుష్ప 3 ది ర్యాంపేజ్ టీజర్ ఉండబోతుందని సమాచారం. ఎందుకంటే పుష్ప 3 టీజర్ దాదాపు 1 మినిట్, ఎందుకంటే పుష్ప 2 చూసిన తర్వాత ఆ పుష్ప 3 వెయిటింగ్ కోసం అనేది జనాలు ఆతృతగా చూడాలంటే పుష్ప 3 టీజర్ అనేది మనకి ఈరోజు గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారు 1 మినిట్తో. అయితే పుష్ప 3 ది ర్యాంపేజ్లో ఖచ్చితంగా ఒక యువకథా నాయకుడు ఉంటాడని సమాచారం. ఆ యువకథా నాయకుడు ఎవరు విజయ్ దేవరకొండ అని చాలా మంది అంటున్నారు. అది ఇంకా మూవీ టీం నుంచి పూర్తి క్లారిటీ రాలేదు. అయితే యువకథా నాయకుడు విలన్గా చేయబోతున్నాడు అంటారు. మరి పుష్ప 1 ది రైజు, పుష్ప 2 పుష్ప 1 ది రైజ్ ఏంటంటే లోకల్ స్థాయి నుంచి ఎలా ఎదుగుతున్నారో చూపించాడు. పుష్ప ది రూల్ వచ్చేసి మన ట్రైలర్ చూస్తుంటే సంపాదించింది జనాలకి పెడుతున్నాడు. ఇంకా నేషనల్ వైజ్గా వరల్డ్ వైజ్గా పుష్ప అంటే వరల్డ్ వైజ్గానే ట్రైలర్ చూస్తే మనకి అర్థమైంది. అయితే పుష్ప 3 ది ర్యాంపేజ్ ఇంకా ఏ విధంగా చూపిస్తాడు, మరి వరల్డ్ వైజ్ ఇంటర్నేషనల్ అని అన్నాడు కాబట్టి ట్రైలర్లో ఇంటర్నేషనల్ అని చూపించాడు కాబట్టి ఇంటర్నేషనల్ వైజ్గా ఉంటుందా, ఇంకా ర్యాంపేజ్ అంటే ఇంకా పుష్ప ఓర మాస్గా ఇంకా చూపిస్తాడా అనేది చూడాలి. అయితే అల్లు అర్జున్ వచ్చి ఒక ఇంటర్వ్యూలో పుష్ప 3 ఉంటుందా అని బాలకృష్ణ అడిగితే ఆ పుష్ప 3 వంబో నేను చేయలేను, ఇంకా కొన్నాళ్ళు ఆగాలి అని అన్నాడు కానీ లేదనలేదు. అయితే పుష్ప 3 ఉంది, కాకపోతే ఈ లోపల కొద్దిగా రెస్ట్ తీసుకొని సినిమా చూసి మళ్ళీ వస్తాడని సమాచారం. మరి చూడాలి పుష్ప 3 ది ర్యాంపేజ్ ఎలా క్యూరియాసిటీని చూపించబోతుంది. పుష్ప 2లో ఈరోజు ప్రీమియర్ షోలో పుష్ప 3 వెయిటింగ్ కోసం ది ర్యాంపేజ్ అనే గ్లిమ్స్ ఎలా ఉండబోతున్నది, జనాలను ఎలా క్యూరియాసిటీగా వెయిటింగ్ కోసం ఎదురు చూడాలనేది చూపిస్తాడు. కాకపోతే ఏంటంటే ఎలా ఉండబోతుందంటే నా ఆలోచన ఏంటంటే ఫాయిద్ పజిల్ని దాదాపు అక్కడ పుష్ప 2లో ఖచ్చితంగా పుష్ప అనేది సంపేస్తాడు అనిపిస్తుంది. అతనికి సంబంధించిన వ్యక్తులు అంటే అతని వారసులు ఒక యువకథా నాయకుడు అనేది రావచ్చు అనుకుంటున్నాను నేను, నా ఆలోచన అది. లేదంటే ఒక అరగుండుతో మనకు కనపడ్డాడు ఆ సీను, మరి వాళ్ళన్నా దానికి సంబంధించిన వాళ్ళు మేనేళ్ళన్నా మళ్ళీ బయటికి రావాలి. మరి చూడాలి పుష్ప 3 ది ర్యాంపేజ్లో మేనేళ్ళని చూపిస్తాడా. ఈరోజు పుష్ప 2 లాస్ట్లో పుష్ప 3 గ్లిమ్స్లో మేనేళ్ళని చూపిస్తాడా చూపించలేదా, జనాలను ఏ విధంగా ఉరుకులు పెట్టేస్తాడు. ఎందుకంటే బాహుబలి 1 బాహుబలి 2 అంతటితో ఎండ్ అయిపోయింది. మరి పుష్ప 3 ది ర్యాంపేజ్ అనేది మనకి ఏ విధంగా చూపిస్తాడు అనేది చూడాలి. ఇది మొత్తానికి అయితే ఇదండి ఆ పుష్ప 3 ది ర్యాంపేజ్. ఈరోజు ఎట్టయినా ప్రీమియర్ షోలో పుష్ప 2 సినిమాలో ఖచ్చితంగా గ్లిమ్స్ అనేది ఉండబోతుంది, యువకథా నాయకుడు ఉండబోతుంది. మరి జనాలకు ఏ విధంగా క్యూరియాసిటీ అనేది చూపిస్తాడో చూడాలి. ఇదండి చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.